హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ ఆలూ ఫ్రై అండి. ఆలూ ఫ్రై అయితే చాలా టేస్టీగా, ఎంతో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ అరకిలో ఆలుగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే ఇలా వేసుకోవాలండి. వెమ్మటే మనం స్టార్టింగ్లో ఆయిల్ వేయకూడదు, ఉట్టి వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కల్లో ఉన్న వాటర్ అయితే బాగా ఆరిపోవాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేశారంటే కర్రీ అనేది టేస్ట్ అదిరిపోతుందండి, అంత బాగా వస్తుంది. నేను ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తానండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుందాన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. మనకైతే ఆలు అయితే ఫ్రై అయిపోయాయండి. ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ అనేది బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది బాగా కుక్ అవ్వాలండి, సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోనే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు చేసిన ఆలు ఫ్రై ఇదే ప్రాసెస్లో చేస్తాను. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూనైతే ఇందులో వేసుకుందాం. ఆలూని మొత్తం ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మనకి 50% ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి, మిగతా 50% ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగే అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇంతేనండి, ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సింపుల్గా మన ఆలు ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలు ఫ్రైలో సాంబార్ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేశారంటే మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఆలు ఫ్రై అయితే కరకరలాడుతూ అదిరిపోతుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకుంటారు. ఎంత సింపుల్ అంటారు. టేస్ట్ అయితే ఇంకా మాటలు లేవండి, అంత రుచిగా ఉంటుంది. చూడండి, మన ఆలు ఫ్రై అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆలు ఫ్రైని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. చాలా టేస్టీ కరకరలాడే ఆలు ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.